ద్వాదశ రాశుల్లో మే నెలలో సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సత్యత్తుల్లో సంచరించటం, తర్వాత మరి రాజ్యాధిపతి అంటే రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో రాశికి అధిపతి అయిన రవి 10వ ఇంట్లో చాలా బలంగా ఉండటం అనేది మనకి జ్యోతిష పండితులు చెప్పే మాట. మరి ఆ రకంగా ఇక్కడ రవి రాజ్యస్థానంలో చాలా బలంగా ఈ నెలలో సంచరించడం అనేది. అంతేకాకుండా లాభస్థానంలో 3 గ్రహాల కలయిక, అటు గురుడు, శుక్రుడు, బుధుడు కూడా ఈ నెలలో లాభస్థానంలో సంచరించడం అనేది కూడా జరుగుతుంది. కేవలం ఏదైతే అష్టమ శని అనేది ఉందో ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే అన్ని అంశాలు, అన్ని గ్రహాలు కూడా ఎక్కువ శాతం ఈ నెలలో వీరికి మేలు జరిగించే స్థాయిలో ఉండటం అనేదైతే జరుగుతుంది. కనుక ఎటువంటి దుష్ట ప్రభావాలనైనా సరే తప్పించుకుని ముందుకు రావటం అనేదైతే జరుగుతుంది. కొత్తగా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, ఏవి కొనాలన్నా కూడా ఖచ్చితంగా వాటిని సఫలీకృతం చేసుకోవటం అనేదైతే జరుగుతుంది. కనుక ఏదైతే మనకి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది సామెత. ఇప్పుడు ప్రస్తుతం మీకున్న గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. కనుక మీరు ఏదైనా ప్రయత్న లోపం లేకుండా ఏవి కావాలని కోరుకుంటున్నారో వాటి కోసం విస్తృతంగా ప్రయత్నించినట్టయితే గనక మీకు ఆ రకమైన మంచి శుభ ఫలితాలు పొందడానికి కూడా సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఇటు కొత్తగా వివాహం కావాలి అనుకుని తాతలాడుతున్న వారికైనా సరే వాటి విషయంలో కూడా మేలు జరగడానికి అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం లేక ఇప్పటిదాకా ఏదైనా సరే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ నెలలో ఆ రకమైన బాధ తిరిగే బాధ తీరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే ఏదైనా సరే వారి వారి యొక్క సంతాన పరంగా ఏవైనా సరే అసంతృప్తికి లోనవుతున్నట్టయితే కనుక ఇప్పుడు ఆ అసంతృప్తి కూడా కరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఒక్క మాట ఇలా అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత మీకు ప్రోత్సాహకరంగాను, ఆనందకరంగాను ఈ వైశాఖ ఏదైతే మనకి మే నెల అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అన్ని రకాల వికాసాలు కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఏదైతే మనకి అష్టమ శని అనేది ఉందో దానివల్ల మాత్రం ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే ముఖ్యంగా మీకు వచ్చేది ఇటు అరుగుదలతో కూడిన సమస్యలు రావడానికి, తర్వాత నడుముకి, తర్వాత మరి ఎముకలకి సంబంధించినవి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఎక్కువగా హైరాణ పడకుండా ఉండటం అనేది అవసరం. అలాగే సమయానికి అంటే అకాల భోజనం, మరి అకాల నిద్రతో కొంతవరకు ఏదైనా సరే ఇబ్బంది పడి దాని ద్వారా అనారోగ్యాన్ని తెచ్చుకోవటం, అవి ఈ నెలలో కూడా మనకి కంటిన్యూ అవుతాయి. అంటే గత కొద్ది నెలలుగా వీరికున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఇంచుమించుగా ఈ తరహావే ఎక్కువగా ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ నెల అందుకు మినహాయింపు అయితే కాదు. కనుక ఆరోగ్య విషయం ఒక పక్క శ్రద్ధ వహిస్తూనే మరో పక్క మీరు చేయవలసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు చేసుకున్నట్టయితే కనుక విజయ తలుపులు అనేవి తెరుచుకోవటం అనేది అయితే కనుక మనకి ఈ మే నెలలో ఎక్కువగా సింహరాశి వారికి కనిపిస్తుంది. కనుక సింహరాశి వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతిష్టాత్మకమైన మాసంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాలైన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఏ రకమైన వృత్తిలో ఉన్నవారికి కానీ, ఏ రకమైన వ్యాపారంలో ఉన్నవారికి కానీ ఖచ్చితంగా అధిక భాగం అయితే కనుక మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వీరి యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఇప్పుడు మంచి దశ నడుస్తున్నట్టయితే కనుక ఇది 100కి 100% కూడా మనకి సానుకూలమైన ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సింహరాశి వారు ఇక ఇప్పటికీ ఎవరైనా సరే విదేశాల్లో ఉండి వారు ఏదైనా సరే ఒక గ్రీన్ కార్డు కోసం కానీ, అక్కడ స్థిరత్వం కోసం కానీ ప్రయత్నిస్తున్నట్టయితే కనుక వారికి ఈ నెలలో ఆ ముచ్చట కూడా తీరే పరిస్థితి కనిపిస్తుంది. కనుక
ఏదైనప్పటికీ కూడా మరింత మంచి జరగటం కోసం ఈ నెలంతా కూడా వీళ్ళు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఉంటుంది. ఈ నెలలో వీరికి 1 తారీఖు, 5 తారీఖు, 6 తారీఖు, 9 తారీఖు, 14 తారీఖు, 23 తారీఖు, 27 తారీఖు ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇక ఆదివారము, బుధవారము, శుక్రవారము ఈ 3 రోజులు వీరికి కలిసొచ్చే రోజులుగా చెప్పడానికి కూడా ఉంటుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఇది ఒక సువర్ణ మాసంగా చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు.